రెండవ సమూయేలు 5:10. ఓకే, హల్లెలూయా. ప్రార్థన పరులకు, కన్నీరు కాచి ప్రార్థన పరులకు చేస్తున్న వ్యక్తికి యెహోవా తోడుగా ఉంటాడు. ఇక్కడ ఏం రాస్తున్నది? దావీదుకు ఏం చేశాడు? కందకు వరదల్లాడు. ఎలా వరదల్లాడు చెప్పండి? ఎలా వరదల్లాడు? చేసిన ప్రార్థన బట్టి ప్రార్థించాడు. క్రీస్తులో పరిశ్రమంగా జీవించడానికి ప్రయత్నించారండి. ప్రార్థన చేయి, కన్నీరు కార్చి ప్రార్థన చేయి, కుటుంబం కొరకు ప్రార్థన చేయి, పిల్లల కొరకు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను తప్పకుండా ఐశ్వర్యంగా మార్చుతాడు. నీ ప్రతి దరిద్రం పోతుంది. దేవుడు ప్రతి దరిద్రం తొలగించి మొన్న ఒకనే వచ్చి మన చర్చలో వచ్చి అంటాడు, ఎందుకు ఈ దరిద్రం చుట్టుముట్టుకున్నది? ఎందుకు దరిద్రం చుట్టుముట్టుకున్నది? ప్రార్థన చేస్తలేదు. ఒక్కరోజు ప్రార్థన చేస్తావో 9 నెలలు పండుకున్నావు, తిరుగుతావు. హల్లెలూయా. మన మంత్రి గారు అంటున్నావు, నన్ను దరిద్రం చుట్టుముట్టున్నది. నిన్ను ఏ దరిద్రం చుట్టుముట్టలేదు. నిన్ను దేవుడు ఐశ్వర్యంగా చేయడానికి కొరకే ఆయన ఏమైపోయాడు? దరిద్రుడాయాడు. హల్లెలూయా. నిన్ను ఏం చేస్తుంది? పాపం చుట్టుముట్టుతుంది. నీలో ఉన్న అలవాటు చుట్టుముట్టుతుంది కాబట్టి నువ్వు ఇంకా దరిద్రుగా ఉన్నావు. దావీదు ఏం చేశాడు? క్రీస్తుతో సహవాసం కలిగి, ఎల్లప్పుడూ క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నది కాబట్టి యెహోవా తోడుగా ఉన్నాడు. ప్రస్తుతంగా జీవిస్తున్నావా? దేవునికి తోడుగా ఉన్నాడు. దేవునికి తోడుగా ఉండే నువ్వు ఏం చేస్తావు? డే బై డే, అందకు ప్రతిరోజు తమిళ ఏమిస్తున్నది, నాలుగు నాள் విరుத்தி అடைந்தான். డే బై డే ప్రతిరోజు ఏం చేశాడు? ఆశ్రయించబడ్డాడు. వర్ధిల్లారండి. ప్రతిరోజు చెట్టుకు నిలిపోసినప్పుడు ఎలాగ చెట్టు ప్రతిరోజు ఎదుగుతుందో అది మాదిరి ప్రతిరోజు వర్ధిల్లారండి. కాబట్టి మనం ఐశ్వర్యంగా మార్చబడాలంటే క్రీస్తుతో సాంగత్యం సహవాసం కలిగి ఉండాలి తప్పకుండా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోకపోయినా కూడా నీలో ఉన్న ఆత్మీయమైన కార్యక్రమం బట్టి, నీకు ఉన్న క్రీస్తుకున్న సంబంధం బట్టి నువ్వు అనుకోలేవు. నాకు ఇది కావాలా వద్దా అని చెప్పి అనుకోలేవు. కానీ నీకు అది కావాలని చెప్పి దేవుడు ఏం చేశాడు? నీ ప్రార్థన బట్టి అది నీకు రాసి ఉంచాడు. నీ ప్రార్థన బట్టి, నీకు క్రీస్తుకున్న సహవాసం బట్టి నీ పిల్లలు అనిపిస్తారో అనిపించబోదు, దట్ ఈస్ నన్ ఆఫ్ బిజినెస్, అది అవసరం లేదు. కానీ నీకు క్రీస్తుకున్న అనుబంధం బట్టి దేవుడిని తప్పకుండా కనపరిచి ఐశ్వర్యంగా మారుస్తాడు. ఇది సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక సేవకుడిని తెలుసు. ఆయన ఇంకొక వ్యక్తితో నిలబడి ప్రార్థన చేస్తున్నారంట. ఒక వ్యక్తి అందరూ ప్రార్థనకు వచ్చాడు. ఆ వ్యక్తి కొరకు ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ప్రారంభించబడింది. ప్రార్థన ముగించబడిన వెంటనే తన మెడ మీదికి ఒక పెద్ద, దాదాపు కొన్ని వేల రూపాయలు కలిగిన బంగారం చైను తన చేతులు ఆ ప్రార్థన చేసిన వ్యక్తి వేశాడు. ఈ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, అయ్యా మీరు విలువ కలిగిన ఇన్ని వేల విలువ కలిగిన ఆ బంగారమైన చైనును నా మెడలో వేశారు, నేను బంగారం వేసుకొని చెప్పన్నాడు. నేను బంగారం వేసుకోను, బంగారం ఉంగరం వేసుకోను, బంగారం చైను కూడా నేను వేసుకోను. కానీ ఆయన అన్నాడు, నువ్వు వేసుకున్నా వేసుకోకపోయినా ఈ బంగారం నీ కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, నువ్వు అనుకోకపోయినా దేవుడు నీ కొరకు దరిద్రుడయ్యాడు. నువ్వు తప్పకుండా నువ్వు క్రీస్తుతో అనుబంధం కలిగి ఉన్నప్పుడు, నువ్వు క్రీస్తు పని చేసినప్పుడు, నీ క్రీస్తులో పరిశ్రమగా జీవిస్తున్నప్పుడు తప్పకుండా నువ్వు ఐశ్వర్యుడివై మాట్లాడుతున్నావు. ఇది సత్యం. ఆయన అనుకోలేదు. ఆయన ఏమన్నాడు? నేను బంగారం వేసుకోను, నా బంగారం వద్దు. నీ వద్దుని చెప్పినా కూడా నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఈ బంగారం నీ కొరకే. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? కన్నీరు కాస్తున్నావా? ఇలాగ ఉండను అనుకున్నావా? నువ్వు ఉండనకండి, నువ్వు ఉంచనకండి, నీ ఆశ్రయించనకండి, నువ్వు ఆశ్రయించడానికండి, నువ్వు అనుకున్నానికంటే దేవుడు గొప్ప ఐశ్వర్యందుడుగా క్రీస్తు తన నామ మహిమ కొరకు చేయడానికి చిత్తం కలిగిన సత్యం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుతో అనుబంధం కలిగి ఉండు, ఐశ్వర్యందుడుగా తప్పకుండా మార్చబడతావు. మనమందరం ఐశ్వర్యంతో మార్చబడడానికి కొరకే ఆయన ఏం చేశాడు? దరిద్రుడిగా మార్చబడ్డాడు. నేను మాట మీకు చూపిస్తాను, త్వరగా ముగిసేస్తాను. గమనించండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ఉండి త్వరగా చదవండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. గమనించండి. 2 మాటలు మీకు చదివి చూపించినాను. ఏంటిది? ఆయన ప్రవర్తన బాగలేదు. కానీ ఏం చేస్తున్నాడు? తను ఐశ్వర్యంగా మార్చడానికి కొరకు, తన ఆపత్తిలో ఉండి తప్పించడానికి కొరకు, అన్న చేతి విడిపించడానికి కొరకు దేవునిలో ఏం చేస్తున్నాడు? తను అక్కడ ప్రార్థన చేయకపోతే విమోచన రాదు. ఇవి అంతా శత్రు చేతిలో పోతుంది, అన్నల చేతిలో పోతుంది. తర్వాత తన తండ్రి చేతిలో ఉండి పట్టుకొచ్చింది మొత్తం ఈసాకు చేతిలో ఉండి మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఏం చేశాడు? మారు మనస్సు కొరకు, దేవునికి ఆశీర్వాదం కొరకు ఏం చేస్తున్నాడు? దేవుని సొల్ల కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యాకోబుని ఐశ్వర్యం మార్చాడు. చెప్పండి కొట్టు. దేవుడు ఏం చేశాడు? యాకోబును అత్యధికమైన ఆశీర్వదించారండి. దాదాపు 300కు పైన మాటలు రాసినది. యాకోబు భయపడకుము, యాకోబుని భయపడకుము. యాకోబు పేరు బైబిల్లో లెక్కించబడింది. యాకోబు నీ పేరు ఇప్పుడు యాకోబు కాదు, నీ పేరు ఏంటిది? ఇజ్రాయెల్. హల్లెలూయా. గమనించండి. యాకోబు చేసిన ప్రార్థన బట్టి, లేకపోతే తన తండ్రిని తీసుకొచ్చాడు, ఐశ్వర్యం తీసుకొచ్చాడు, ఆస్తులను తీసుకొచ్చాడు, ఆస్తిపాస్తి మొత్తం ఆయన తీసుకొచ్చాడు. యేసు అడుగుతాడు, నానా నాకేం లేదా? నీ తమ్ముడు మోసం చేసి అన్ని తీసుకువెళ్ళాడు, కానీ మోసకారుడైనా ఆయన నాశనం కాకుండా మోసం చేశాడు. కానీ ఆ చోటు నాశనం కావాలి, ఆయన ఐశ్వర్యం మొత్తం దరిద్రుగా మారాలి. కానీ దేవుడు నా కొరకు, నా నాశనం మొత్తం, నా దరిద్రం మొత్తం పోని కొరకు ఆయన ఏమైపోయాడు? దరిద్రంగా మార్చబడ్డాడు అని చెప్పి కన్నీరు కార్చాడు. ఐశ్వర్యంగా దేవుడు దాన్ని మార్చాడు. దేవుని సొల్లో బలమైన ప్రార్థన చెయ్యి, కన్నీటితో ప్రార్థన చెయ్యి. దేవుడు అందరి ముందుకు అన్నయ్యలు ఎదుట, తన అన్నలు ఎదుట దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అందరి ముందుకు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఏసావు వస్తాడు. నువ్వు ఉన్న చోటులో, మన నివాసం చేస్తున్న చోటులో దేవుడు నిన్ను ఆ దరిద్రం నుండి మార్చి ఐశ్వర్యంగా చేస్తున్నప్పుడే ఏమవుతుందంటే నిన్న చూసి అందరం దగ్గర తప్పకుండా వస్తారు. లేకపోతే నేను ఎవరు లెక్క చేయరు. దేవుడు తన నామం కనపరచని కొరకు నువ్వు దేవుని నమ్ముకున్నావు. నిన్ను కనపరచాలను ఉద్దేశంతో నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దరిద్రం ఉండి ఐశ్వర్యంగా మార్చడానికి కొరకు నిన్ను దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఏర్పాటును, చిత్తమును నువ్వు తెలుసుకుని దానికి ప్రముఖంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడిని తప్పకుండా ఐశ్వర్యంగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం తప్పకుండా దేవునితో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఇవి అన్నీ చూశాడు. నిత్యముగా చెప్తున్నాను, నిన్ను దేవుడు కనపరుస్తున్న తప్పకుండా ప్రతిరోజు డే బై డే, లేకపోతే నెల లేకపోతే సంవత్సరానికి సంవత్సరం దేవుడు నిన్ను ఆశీర్వదించి కనపరించి ముందుకు సాగుతున్న విధానమును చూస్తే తప్పకుండా నువ్వు సువార్త అందించక ముందుకే నీలో ఉన్న ఐశ్వర్యమును, నీలో ఉన్న ఐశ్వర్యం కలిగిన జీవితమును, మహిమ కలిగిన జీవితం చూసి తప్పకుండా క్రీస్తు దగ్గర వస్తారు.
బెల్లం ఉన్న చోట్ల ఈగలు రమ్మని చెప్పడానికి అవసరం లేదు. ఆ వాసన ఆకట్టుకుంటుంది. ఆ వాసన ఆకట్టుకుంటుంది. పూలు ఉన్న చోటులో బటర్ఫ్లై అనం కానీ, తేనె అనం కానీ, ఇతర ఈగలను కానీ రమ్మని ఎప్పుడు చెప్పలేదని చెప్పిందా? నా దగ్గర రా, నా దగ్గర మధురం ఉన్నది, నా దగ్గర తేనె ఉన్నది అని పిలిచిందా? పిలివలే. తనలో ఉన్నది కాబట్టి తను పరిగెత్తింది. హల్లెలూయా. నువ్వు ఉన్న చోటులో సువాసనగా మార్చబడు, నువ్వు ఉన్న చోటులో ఐశ్వర్యంగా మార్చబడు, ఆటోమేటిక్గా అందరు నెరవేరుస్తారు. ఇది సత్యం. నమ్మితే చెప్పలేకొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ వాక్యం, బైబిల్ భక్తులు మన కొరకండి. మనం ఏదో పట్టుకుని ఏదో తినడం కాదు. ప్రభువా, ఈ సత్యమంతా నా కొరకే రాసినావు, ఈ సత్యమంతా నా కొరకే రాసినావు అని చెప్పి సత్యమును తెలుసుకుంటే సత్యం కొరకు తప్పకుండా పోరాడతావు. సత్య నీలో క్రియ చేయడానికి కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తప్పకుండా ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు బలమాన కార్యం చేయడానికి సమర్థుడు.